ఒక్క సెకండ్ మరో 14 రకాల వికలాంగుడు గుర్తించాలి. నేటికి 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్క వికలాంగుడిని కూడా ఆధారంగా గుర్తించలేదు. విజయ సంకల్ప యాత్ర 2 వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు మరియు పెరిక కులస్తుల తరపున నేను రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ భవన్ నుంచి బయలుదేరి మల్కాజ్గిరి, చేవెళ్ళ, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాదు, వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాదు కంప్లీట్ చేసుకొని యాత్ర మహబూబ్నగర్ జిల్లాకి రావడం జరిగింది. ఈ సందర్భంగా స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షులు తెలుగు వెంకటేష్ గారికి, నగేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నా వికలాంగ విభాగం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చల్లా వంశీ చంద్రరెడ్డికి హస్తం గుర్తుకి ఓటేయాలని మేము ప్రచారం చేస్తున్నాం. వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకి ఎందుకు ఓటేయాలనే విషయాన్ని మీ అందరికీ స్పష్టంగా చెప్పడానికి వచ్చాను. వికలాంగులకి మొదటగా పెన్షన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. భర్త చనిపోయిన స్త్రీలకి, వృద్ధాప్యములున్న అవ్వతాతలకి, కల్లుగీత కార్మికులకి, మిగిలిన వర్గాల వారికి పెన్షన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకి ఓటేయాలని అడుగుతున్నాం. వికలాంగులకి, వయోవృద్ధులకి సంక్షేమాన్ని చూడాలి. ఆ సంక్షేమం ద్వారా వారు అన్ని రకాలుగా ఆదుకోవాలి అని ఆలోచన చేసి వికలాంగులకి, వయోవృద్ధులకి సంక్షేమ శాఖ ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీకి వంశీ చంద్రరెడ్డికి హస్తం గుర్తుకు ఓటేయాలి. వికలాంగులకి విద్యలో, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి వంశీ చంద్రరెడ్డికి ఓటేయాలి. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకి జీవన భద్రత ఉండాలి, ఆహార భద్రత ఉండాలి అని ఆలోచన చేసి 35 కేజీల అంత్యోదయ బియ్యం కార్డుని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలి. వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి ఇండ్లు ఉండాలి అని రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ వికలాంగులకి అనేక చట్టాలు, అనేక జీవోలు చేసింది కాంగ్రెస్ పార్టీ, అమలుపరిచింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేయాల్సిన అవసరం ఉంటుంది. వికలాంగుల పెన్షన్ని 2018లో 1500 నుంచి 3000, వితంతువులు, వృద్ధులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్ని 1000 నుంచి 2000 మొదటగా ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలి. 2023 ఎన్నికలు వచ్చాయి. వికలాంగుల పెన్షన్ని 6000కి, వితంతువులకి, వృద్ధాప్యములున్న అవ్వతాతలకి, ఒంటరి మహిళలకి, కల్లుగీత కార్మికులకి, చేనేత కార్మికులకి, బీడీ కార్మికులకి పెన్షన్ 4000 రూపాయలు ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు జూన్ తర్వాత పెన్షన్ ఇవ్వబోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలని అడుగుతున్నాం. ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, మిగిలిన అన్ని వర్గాలకు కూడా ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వంశీ చంద్రరెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేయాలని అడుగుతున్నాం. కార్పొరేషన్ ప్రారంభమైన కాడి నుంచి 100 రోజుల్లోపు కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన చరిత్ర లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ ఈసారి 100 రోజుల్లోపే నన్ను కార్పొరేషన్ చైర్మన్గా నియమించి వికలాంగుల సంక్షేమాన్ని చూసుకోవాలి అని బాధ్యతలు ఇచ్చినందుకు హస్తం గుర్తుకి వంశీ చంద్రరెడ్డికి ఓటేయాలంటున్నాం. ఇవాళ వికలాంగులకు ఆర్థిక సహకారం ఉండాలి, వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి
అని కార్పొరేషన్ ఏర్పరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంశీచందర్ రెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయాలని అడుగుతున్నాం. ఇవాళ కేంద్రం కాంగ్రెస్ పార్టీ 6 సూత్రాలు 6 న్యాయాలు వికలాంగులకు ప్రకటించింది. మొదటగా వికలాంగులని రాజకీయ నాయకులుగా చేయబోతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి హస్తం గుర్తుకి వంశీచందర్ రెడ్డి గారికి ఓటేయాలని అడుగుతున్నాం. రెండవ అంశంగా వికలాంగుల హక్కుల చట్టం సంపూర్ణంగా అమలు చేస్తాం. వికలాంగుల జీవన భద్రత మెరుగుపడేలా, వికలాంగుల జీవితాలను సంరక్షించేలా ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో అనేక పథకాలు చేపట్టబోతున్నాం. వికలాంగుల విద్యకి రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించి మెరుగైన విద్యను అందించబోతున్నాం. బ్రెయిలీ స్క్రిప్ట్ని, సైన్ లాంగ్వేజ్ని అధికార భాషలుగా గుర్తించబోతున్నందుకు హస్తం గుర్తుకి వంశీచందర్ రెడ్డి గారికి ఓటేయాలని అడుగుతున్నాం. రాజ్యాంగ సవరణ చేయబోతున్నాం. వికలాంగులపై వివక్ష లేకుండా వారు మెరుగైన జీవితం గడిపేలా, వారు మంచిగా ఉండేలా ఆర్టికల్ 15ని, ఆర్టికల్ 16ని అనేక అంశాలు చేర్చి వారికి సురక్షితమైన జీవితాన్ని ప్రసాదించేలా చట్టం చేయబోతున్నందుకు వంశీచందర్ రెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయాలని అడుగుతున్నాం. మిత్రమా, వికలాంగులకి ఏమవసరమో ఆ పరికరాలు ఆ ఉత్పత్తి చేయడానికి టీసీపీసీ సెంటర్లని, శిక్షణ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంశీచందర్ రెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేయాలని అడుగుతున్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వికలాంగుల కోసం ఏదైనా చేశారు అంటే అది సంక్షేమం కానీ, సహకారం కానీ, అభివృద్ధి కానీ, పరికరాలు కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి వంశీచందర్ రెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయాలంటున్నాం. నేను ఇన్ని విషయాలు చెప్పాను. వంశీచందర్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలో, బీఆర్ఎస్కి, కేసీఆర్కి ఎందుకు ఓటేయకూడదో చెప్తాను. ఏనాడు కూడా ముఖ్యమంత్రి హోదాలో గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్